ఆ దేవుడు ఇలాంటి కష్టం ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇక్కడ ఏడుస్తున్నారు కదా, ఈమె పేరు ద్రౌపది ముర్ము. ఈవిడే మన ఇండియాకి ప్రెసిడెంట్. ఈమె ప్రెసిడెంట్ అవ్వక ముందే తన ఫ్యామిలీలో సగానికి సగం మంది చనిపోయారు. 2000 నుంచి 2009 వరకు ఒడిశాకి ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ తనకి బెస్ట్ ఎమ్మెల్యేగా అవార్డు కూడా తీసుకున్నారు. ఇక్కడి నుంచే ఆమెకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. 2009 లో తన మొదటి కొడుకుకి తల మీద దెబ్బ తగిలి చనిపోతాడు. ఆ బాధ నుంచి కోలుకుంటున్నప్పుడే 2013 లో తన రెండో కొడుకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఈ బాధ నుంచి బయటకి వస్తున్నప్పుడే నెక్స్ట్ ఇయర్ అంటే 2014లో తన సొంత తల్లి చనిపోతుంది. మళ్ళీ అదే సంవత్సరంలోనే తన మొగుడు హార్ట్ అటాక్ తో చనిపోతాడు. ఈ బాధ నుంచి బయటికి రాకముందే మళ్ళీ అదే సంవత్సరంలోనే తన సొంత తమ్ముడు కూడా చనిపోతాడు. అలా ఆవిడ లైఫ్ లో సగానికి సగం మంది చనిపోయారు. ఆవిడ లైఫ్ లో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తనని నమ్ముకున్న జనాలకు మంచిది చేయాలనే పని చేసింది. తను చేస్తున్న మంచికి 2022లో ఆవిడ ఇండియన్ ప్రెసిడెంట్ అవుతారు. మరి ఈ అమ్మ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పి నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి.